వెల్కమ్ టు పూరా లోకల్. రాబోయే ఏప్రిల్ నుండి బ్యాంకింగ్ రూల్స్ మారబోతున్నాయి. ప్రతి ఏటాలాగే ఈసారి ఏప్రిల్ 1 నుంచి అనేక రూల్స్ మారిపోతున్నాయి. ఇందులో ముఖ్యంగా సామాన్యుల నుంచి ప్రతి ఒక్కరిని ప్రభావితం చేసే అంశం బ్యాంకింగ్ రంగంలో వస్తున్న పలు కీలక మార్పులని చెప్పుకోవచ్చు. ఇవి నేరుగా మీ పాకెట్ పై ప్రభావం చూపించే ప్రమాదం ఉన్నందున ప్రతి ఒక్కరూ మారుతున్న రూల్స్ గురించి తప్పకుండా తెలుసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలోని ఏటీఎంలో డబ్బులు విత్డ్రా రూల్స్లో కీలక మార్పులు రానున్నాయి. దీనికి తోడు సేవింగ్ అకౌంట్స్, క్రెడిట్ కార్డ్స్ విషయంలో కూడా అనేక మార్పులు వస్తున్నాయి. నేరాలను అరికట్టడానికి బ్యాంకింగ్ సేవలను మెరుగుపరుస్తూ కొత్త సేవలను అందుబాటులోకి తీసుకురావడం లక్ష్యంగా ప్రస్తుతం ఏప్రిల్ 1 తేదీ నుంచి కీలక మార్పులు రాబోతున్నాయి. వినియోగదారులకు అందించే మొత్తం ఉచిత లావాదేవీలు, లిమిట్ దాటి చేసే లావాదేవీలపై వసూలు చేయబోయే ఛార్జీల గురించి మార్పులు వస్తున్నాయి. ఈ క్రమంలో నెలకు అందించే ఉచిత లావాదేవీల సంఖ్య మరింత తగ్గాయని తెలుస్తుంది. లిమిట్ తర్వాత చేసే ప్రతి లావాదేవీకి 20 నుండి 25 వరకు ఛార్జ్ ఉంటుంది. ఇక మరో కీలక మార్పు అకౌంట్లో నిర్వహించాల్సిన మినిమం బ్యాలెన్స్ గురించి. ఈ క్రమంలో పరిమితులను పెంచడంతో పాటు ఖాతాలో మినిమం క్యాష్ నిర్వహించేందుకు విధించే ఛార్జీల పెంపు కూడా ఉండనుంది. అనేక బ్యాంకులు దీనికి అనుగుణంగా తమ రూల్స్ సవరించే పనిలో ఉన్నట్టు సమాచారం. బ్యాంక్ శాఖ ఉన్న ప్రాంతాన్ని బట్టి ఇవి మారనున్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా బ్యాంక్ మోసాలను తగ్గించడానికి రిజర్వ్ బ్యాంక్ పాజిటివ్ పే సిస్టమ్ను అమలు చేసింది. లావాదేవీల భద్రతను మెరుగుపరచడానికి అనేక బ్యాంకులు పీపీఎస్ను అమలు చేస్తున్నాయి. 50,000 రూపాయల కంటే ఎక్కువ మొత్తానికి చెక్కులను జారీ చేసే కస్టమర్లు పీపీఎస్ను వారు లబ్ధిదారులకు జారీ చేసిన చెక్కుల గురించి ముఖ్యమైన వివరాలను ఎలక్ట్రానిక్ బ్యాంకుకు అందించాల్సి ఉంటుంది. చెల్లింపు కోసం చెక్కును సమర్పించే ముందు ఈ డేటా తప్పకుండా ధృవీకరించబడుతుంది. అలాగే కొత్తగా అందుబాటులోకి వస్తున్న ఏఐ చాట్ బాక్స్ ఖాతాదారులకు అనేక వివరాల్ని తక్కువ సమయంలో అందించేలా మార్పులను ప్రవేశపెడుతున్నాయి బ్యాంకులు. అలాగే సురక్షితమైన డిజిటల్ లావాదేవీలను పెంపొందించడానికి 2 ఫ్యాక్టర్ వెరిఫికేషన్, బయోమెట్రిక్ ధృవీకరణ వంటి మెరుగైన భద్రతా చర్యలు బలోపేతం చేయబడతాయి. మరీ ముఖ్యంగా దేశంలోని వివిధ బ్యాంకులు తమ వడ్డీ రేట్ల మార్పులకు శ్రీకారం చుట్టాలని చూస్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ రేటుకు అనుగుణంగా డిపాజిట్లతో పాటు కొత్తగా అందించే రుణాలపై రేట్ల మార్పులను ప్రకటించాలని అవి చూస్తున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా యూపీఐ వినియోగదారులు ఎక్కువ కాలం నుండి ఉపయోగించని ఐడీలను కొత్త నెల నుండి డియాక్టివేట్ కానున్నాయి. సదరు మొబైల్ నెంబర్లు బ్యాంక్ రికార్డుల నుంచి కూడా తొలగించబడతాయని తెలుస్తుంది. దీంతో ఉపయోగం లేని యూపీఐ ఐడి ఖాతాలు పనిచేయడం నిలిచిపోనున్నాయి. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.